పెట్టుకుని నీ ఎక్కడ వెతుకుతున్నావు? పలానా సంఘంలో, పలానా రోజు, పలానా చర్చిలో, పలానా సమాజంలో, పలానా ప్లేస్లో వెతుకుతున్నాం ఇవాళ. ఇకనైనా లేఖనాలు చదువుకొని మన కళ్ళు తెరిచి దేవుడు నీ హృదయంలో ఉన్నాడన్న సంగతి నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో అదే దేవుని రాజ్యం. కానీ వాడు దేవుడిని వేరే ప్లేస్లో వెతుకుతున్నావు అంటే నీ హృదయంలో దేవుడు లేనట్టే కదా. నువ్వు వెతుకుతున్న ఆలయాల్లో వెతుకుతున్నావు, అవి హస్తకృతాలయం, నేను నివసించను, అక్కడ నేను ఉండను అని చెబుతున్నా సరే నేను అక్కడే వెతుకుతానని మూర్ఖత్వంతో నువ్వు వెళుతూ నీ హృదయంలో ఉన్న దేవుడిని ఇవాళ బయటకు గింటేస్తున్నాయి. ఇవాళ ప్రియ సహోదరి సహోదరులరా, ఈ విషయాన్ని మనం తీసుకుంటే ఇవాళ లేఖనాలను పరిశోధించుకుంటే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఉనికి నీ హృదయంలో. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక. దేవుని యొక్క ఆలయం అంటే నీ యొక్క శరీరమే. దేవుని హృదయంలో ఉండడం అంటే దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండమే. నువ్వు ఎప్పుడైతే వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావో దేవుడు నీ హృదయంలో ఉన్నట్టే. నీ హృదయంలో ఉన్న రోజున నీవు దేవుని ఆలయము, దేవుడు ఉన్న ప్లేసు దేవుని యొక్క రాజ్యం.